హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో లేడీస్కి చాలా బాగా హెల్ప్ అయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చాలాసార్లు హుక్ లూజ్ అయిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళైనా సరే మాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక చిన్నపిల్లలకు పెడితే అది లూజ్ అయిపోయి హుక్ అనేది ఎక్కడైనా బై మిస్టేక్ పడిపోతూ ఉంటుంది. ఇలా చాలామంది ఫేస్ చేసే ఉంటారు కదా. సో హుక్ అనేది లూజ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఐపన్ పెన్ రీఫిల్స్ ఉంటాయి కదా. సో ఆ రీఫిల్ని ఇయర్ రింగ్ లెంత్ని బట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే రీఫిల్ లెంత్ అనేది తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న రీఫిల్ని ఇయర్ రింగ్కి పెట్టేసేయాలి. అంతే, ఇప్పుడు హుక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్ అనమాట. పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇయర్ హోల్స్ అనేవి సాగిపోతూ ఉంటాయి. సో అప్పుడు ఇన్ కేస్ చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకున్నా సరే అవి సాగిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చెవి సాగినట్లు కానీ ఇయర్ రింగ్ అనేది జారినట్లు కానీ అస్సలు కనిపించదు, చూడటానికి నీట్గా. సో ఫస్ట్ అయితే డబుల్ టేప్ని చిన్నగా రౌండ్గా కానీ లేకపోతే స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకొని ఇయర్ రింగ్కి గుచ్చుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్కి వచ్చిన హుక్ని పెట్టేసేయాలి. సో ఎప్పుడైనా పెద్ద సైజు ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఎవరికైనా చెవి సాగినట్లు అలా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. లూజ్ అయిన రింగ్ని కొంతమంది రింగ్ చుట్టూ దారం చుట్టి రింగ్ని చేతికి పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలా దారం చుట్టాలంటే అది చాలా లేట్ ప్రాసెస్ అండ్ అలాగే చూడడానికి కూడా అంత బాగోదు. సో అదంతా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే అయిపోయిన పెన్ రీఫిల్ ఉంటుంది కదా. సో దాన్ని షార్ప్నర్తో షార్ప్ చేసుకుంటే ఇలా స్ప్రింగ్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రీఫిల్ స్ప్రింగ్ని ఈ రింగ్ చుట్టూ చుట్టుకోవాలి. ఇలా ఈ రీఫిల్ స్ప్రింగ్ని రింగ్ చుట్టూ చుట్టేసుకున్న తర్వాత రింగ్ అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది. సో కొంతమంది రింగ్ లూజ్ అయితే దారం చుట్టుకుంటూ ఉంటారని చెప్పాను కదా. సో అప్పుడు దారం కనిపిస్తూ ఉంటుంది అండ్ అలాగే చూడటానికి కూడా అంత బాగోదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది అసలు కనిపించదు అండ్ అలాగే రింగ్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మన లేడీస్ శారీస్ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ అండ్ అలాగే ఎంతో ఇష్టంగా కొన్న బ్యాంగిల్స్ కానీ టైట్ అయిపోతే వాటిని ఇక వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటాం. సో ఇక నుంచి టైట్ అయిన బ్యాంగిల్స్ని పక్కన పడేయకుండా ఇలా మంచిగా ఈజీగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏదైనా ప్లాస్టిక్ కవర్ని చేతికి చుట్టుకొని బ్యాంగిల్స్ని వేసుకున్నట్లయితే ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ అయినా సరే ఈజీగా వేసేసుకోవచ్చు. బ్యాంగిల్స్ని అయితే ఈజీగా వేసేసుకున్నాం కానీ వాటిని తీయాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ కదా. సో దానికి కూడా ఒక టిప్ ఉందన్నమాట. చేతికి కవర్ అలాగే పెట్టేసుకొని ఆ కవర్ హ్యాండిల్స్ని బ్యాంగిల్స్ లోపలికి పెట్టేసి కవర్ హ్యాండిల్స్ని ఇలా రివర్స్ చేసి లాగితే ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ అయినా సరే ఈజీగా వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఎవరికైనా ఇది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. కొన్ని లిప్స్టిక్స్ మనం లిప్స్ పెట్టుకుంటున్న కొంచెం సేపటికే చెదిరిపోతూ ఉంటాయి. అలా కాకుండా లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. లిప్స్టిక్ని లిప్స్ మీద పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్న తర్వాత ఏ టాల్కమ్ పౌడర్నైనా లిప్స్ మీద కొంచెం స్ప్రెడ్ చేసి ఇలా రబ్ చేయాలి. ఇలా చేశారనుకోండి మన లిప్స్ మీద లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేసేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ని మనం లిప్స్ మీద అప్లై చేసుకున్నప్పుడు చాలా సేపటి వరకు పోదు కదా. అండ్ అలాగే అది వైప్స్తో మనము వైప్ చేసుకుంటేనే పోతుంది. డైలీ లిప్స్టిక్ని పెట్టుకునే వాళ్ళకి వైప్స్ అనేది అంత మంచిది కాదు, కొంచెం కెమికల్ అది యూజ్ చేస్తారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. లిప్స్ మీద కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా లిప్స్టిక్ అనేది రిమూవ్ అయిపోతుంది. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు హుక్ లూజ్ అయిపోవడమో లేకపోతే ఎక్కడైనా బై మిస్టేక్ పడిపోవడమో ఇలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నెయిల్ పాలిష్ని అయితే ఇలా హుక్కి అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు, అదైతే కనిపించకుండా కూడా ఉంటుంది. ఇలా నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవడం వల్ల హుక్ అనేది టైట్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత హుక్ని పెట్టేసుకోవాలి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే ఇష్టం ఉంటుంది, బట్ అవి పెట్టుకున్న కొన్ని రోజులకే తీసేసినా సరే చెవంతా పుండులాగా అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చెవి అనేది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు పెట్టుకోవాలనుకున్న ఇయర్ రింగ్స్ని వెల్లుల్లికి ఇలా గుచ్చేసి ఒక 10 to 15 minutes పాటు వదిలేసేయాలి. ఒక 10 minutes తర్వాత ఇయర్ రింగ్స్ని ఎంచక్కా పెట్టేసుకోవడమే. ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం ఉండి బట్ అవి పెట్టుకుంటే మళ్ళీ చెవంతా ఇన్ఫెక్షన్ అలా అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి గోల్డ్ సింగిల్ చైన్స్కి డాలర్ లేకపోయినా సరే ఇయర్ రింగ్ని డాలర్ లాగా పెట్టుకొని వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చైన్ హుక్ని పెట్టుకుంటాం కదా. సో అందులోకి ఇయర్ రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇయర్ రింగ్ని పెట్టేసుకున్న తర్వాత హుక్ని పెట్టేసుకొని ఇయర్ రింగ్ హుక్ని కూడా పెట్టేసుకోవడమే. ఇలా ఇయర్ రింగ్ హుక్ని కూడా పెట్టేసుకున్న తర్వాత చైన్కి డాలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా సింగిల్ చైన్స్కి మనకు నచ్చిన ఇయర్ రింగ్ని డాలర్ లాగా వేసుకోవచ్చు. అసలు మనం చెప్తే కానీ నమ్మరు అది ఇయర్ రింగ్ అని చెప్పేసి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి.
ఇప్పుడు చాలామంది ఫంక్షన్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే రోల్ గోల్డ్ జ్యువెలరీని ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు కదా. సో అవి కొన్ని రోజులకి యూస్ చేసిన తర్వాత వాటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ చిన్న ఒక ట్రిక్ని ట్రై చేయండి, వాటి షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది. సో ఫస్ట్ వాటిని కొన్న వెంటనే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో దాన్ని చైన్ మొత్తం ఇలా అప్లై చేయాలి. ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేయడం వల్ల అవి షైనింగ్గా ఉంటాయి అండ్ అలాగే ఏవైనా స్టోన్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి అనేది ఊడిపోకుండా కూడా ఉంటాయి. వీటి షైనింగ్ అనేది పోకుండా ఉండాలంటే కొన్న వెంటనే ఇలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే మీరు పెట్టుకునే దానికన్నా ముందు కూడా ఇలా అప్లై చేసుకోవాలి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఇలాంటి చమ్కీ బ్యాంగిల్స్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి కదా, బట్ అవి వేసుకున్న ప్రతిసారి చేతులకు అంటుకోవడము, శారీస్కి అంటుకోవడము, సో అలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఆ బ్యాంగిల్స్ మొత్తానికి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్స్ మొత్తానికి నెయిల్ పాలిష్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు డ్రై అయిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్నట్లయితే ఆ చెమికీలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత వాటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఆ బ్యాంగిల్స్ షైనింగ్ అనేది కొన్నప్పుడు ఎలా ఉందో సో అలాగే ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా బ్యాంగిల్స్ మొత్తానికి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని బ్యాంగిల్స్కి అప్లై చేసుకోవడం వల్ల వాటి షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాంటివి డైలీ వేసుకునే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు షైనింగ్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ని మనం కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత అవి సాగిపోతూ ఉంటాయి కదా, సో అలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని కొన్నప్పుడు ఎలా ఉన్నాయో సో అలాగే యాజ్ ఇట్ ఈస్ రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం సేపు వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని ఆ వాటర్లో వేయాలి. అలా హాట్ వాటర్లో వేసిన కొంచెం సేపటికే ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి నార్మల్ స్టేజ్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఇలాగ ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ అన్ని ఫాస్ట్గా ఒకేసారి వేసుకునేటప్పుడు వాటిలో కొన్ని బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్యాన్ని ఫస్ట్ అయితే కొంచెం సేపు ప్రీ హీట్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం మంచిగా హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్ మీద బ్యాంగిల్స్ అన్నిటిని ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం ఈ బ్యాంగిల్స్ని వేడవనివ్వాలి. తర్వాత అవి చల్లారిన తర్వాత వేసుకున్నట్లయితే బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సే ఉండదు. మన లేడీస్ నెయిల్ పాలిష్ కలర్ నచ్చిందంటే చాలు కొనేస్తూ ఉంటాం. కలర్స్ అన్నీ నచ్చినవే కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ సార్లు వేసుకున్నా కూడా అవి కొన్ని రోజులకి డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఆ నెయిల్ పాలిష్లు డ్రై అవ్వకుండా అండ్ అలాగే డ్రై అయిన నెయిల్ పాలిష్లు కూడా మంచిగా వేసుకునేలాగా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏవైతే డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్లు ఉంటాయో సో వాటిని కొంచెం సేపు హాట్ వాటర్లో పెట్టేసేయాలి. అలా డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ని హాట్ వాటర్లో కొంచెం సేపు పెట్టేసిన తర్వాతే అది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. మన లేడీస్ చేతికి బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా, సో కొంతమందికి బ్యాంగిల్ సైజ్ అనేది తెలియకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మన చేతి బ్యాంగిల్ సైజ్ అనేది ఇలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా చిటికెన వేలికి అండ్ అలాగే చూపుడు వేలికి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఈ మెజర్మెంట్ అనేది ఎంతో మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ వచ్చేసి 6 సెంటీమీటర్స్. సో నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 26 అనమాట. ఇక్కడ వేరియస్ బ్యాంగిల్ సైజెస్ చార్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగా మన బ్యాంగిల్ సైజెస్ అనేవి తెలుసుకోవచ్చు. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.